श्री गुरुभ्यो नमः। गणाध्यक्षाय नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः। गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुंड महाकाय सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्री हयग्रीवम् उपास्महे। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये देवी नारायणी नमोस्तुते। నిన్నటి రోజున శివుడు అమ్మవారిని ఏ విధంగా స్తుతి చేస్తున్నాడని చెప్పుకుంటూ మధ్యలో మనం పురాణాన్ని ఆపాల్సి వచ్చింది. అది కంటిన్యూషన్గా చెప్పుకున్నాం. నిన్నటి రోజు చెప్పినప్పుడు ఏమనుకున్నాం మనం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయ అనే 3 కార్యాలు నిర్వహించడంలో వాళ్ళ స్వశక్తి ఏం లేదు, అమ్మవారి శక్తి అనుసారమే వాళ్ళు అవి చేస్తున్నారని చెప్పుకున్నాం. ఇవాళ రోజున సృష్టిలో అందరూ ఒకే స్వస్థాయిలో ఉండకుండా ధనికులని, ధనహీనులని, ప్రభువులని, మృత్యులని విభేదాలు ఎన్నో ఉండడానికి కారణం నీ ఇచ్చా కాక మరి శివుడు అంటున్నారు అమ్మవారితోని, అమ్మ నువ్వు సృష్టిలో ఒకటి బాగా డబ్బు ఉన్నవాడిని, ఒకటి డబ్బు లేనివాడిని, ఒకటి రాజని, ఒకటి రాజుకి సేవకుడని, ఇలా రకరకాలుగా సృష్టించావు. ఇదంతా నీ సృష్టి కాకపోతే ఎలా? నిజంగా నీదే చేయలేకపోతే అందరూ రాజులై ఉండాలి, అందరూ పేదవాళ్ళు అయి ఉండాలి, అందరూ ధనికులై ఉండాలి, అవునా కదా? అలా ఉండాల్సింది. అలా లేదు అంటే ఇదంతా నీ ఇచ్ఛా కారణంగానే ఇలా పుడుతున్నారు, ఇలా స్థాయిలో రకరకాల స్థాయిలో ఉంటున్నారు. ప్రపంచం ఇలా బహుదా విహితం కావడం నీ మతి వైషమ్యం అనడానికి సందేహం లేదు. నీ ఇచ్ఛా ప్రకారమే ప్రపంచం అంతా నడుస్తుంది. అందరూ గొప్ప మాట అంటుంటారు, అంతా మాయ, అంతా మాయ అంటారు. అంతా మాయ అనే శబ్దం వచ్చిందంటే అమ్మవారు. ఆ మాయాశక్తిని ఎవరు గెలవలేరు, మాయాశక్తిని గెలవలేరు. సాక్షాత్తు శివుడే మాయని గెలవకుండా అలా వదిలేశారు. వదిలేస్తే మాయకి తీసుకొచ్చి శివుడికి దాసోహం అయింది. అర్థమైందా? శివుడి మీద కూడా మాయ ప్రభావం చూపించింది. ఆయన ధ్యానంలోనే కదిలిద్దాం అనుకుంది. ఆయన తలకిందులు అలా అలా చేసినా కూడా శివుడు కదలలేదు. ధ్యానంలో నన్ను చూశాడు. ఎవరో కదా, ఆయన భార్య కదా, ఆయన భార్య ఆయనలోంచి వచ్చింది మాయ. ఆయన్నే కదిలించేద్దామని చూసింది. ఆయన ఏం చేశాడు, నా భార్య అని ఊరుకున్నాడు. ప్రయత్నం చేసి హస్బెండే గురువు కదా భార్యకి. ఆ విధంగా మాయ శివుడికి దాసోహం అంటే అలా మనం ఆయన గెలవడం ఎవరి వల్ల కాదు. కాకపోతే ఆ మాయకి మనం దాసోహం అవ్వాలి. శివుడు వేరు, మనం వేరు. మన అమ్మవారిని కాళ్ళ మీద పడి, అమ్మ నీ మాయలో మేము గెలవలేము, నువ్వు నన్ను కాపాడు, నువ్వు తల్లివి కదా, నువ్వే కాపాడలేకపోతే మేము ఎలా బయటకు వస్తున్నాం, నీ మాయ తీస్తే నాకు స్వామి కనబడతాడు అంటే శివుడు కనబడతాడు. అంటే సాధనలో మనం పండుతాము. శివుడిలో ఐక్యం అవ్వడానికి మాయ జరగాలంటే తొలగాలి. ఎలా అయితే మనకి మధుకైటవులను చంపడానికి విష్ణువులో ఉన్న యోగమాయ జరగంగానే మధుకైటవులను సంహరించారు అంటే ఆయన డ్యూటీ అప్పుడు గుర్తొచ్చినప్పుడు యోగమాయలు పడుతుంది. అలా త్రిగుణాత్మికమైన నీ వలనే సృష్టి స్థితి సంహారాలు జరుగుతున్నాయి అని చెప్పుకున్నాం. జగత్కారణమని భావింపబడుతున్న త్రిమూర్తులము మేము నీ వల్లనే విరచింపబడ్డాము. మమ్మల్ని సృష్టి చేసి పాత్రలు ఎవరు ఇచ్చారు? నువ్వే ఇచ్చారు. క్రియేటర్ అని చెప్పి బ్రహ్మ అనే పొజిషన్ క్రియేట్ చేశావు. కంట్రోలర్ అని విష్ణు అనే పొజిషన్ క్రియేట్ చేశావు. డెస్ట్రాయర్ అని శివ అనే ఒక పొజిషన్ క్రియేట్ చేశావు. నువ్వే క్రియేట్ చేయబోతు మేము ఎక్కడున్నావు అంటే నువ్వు అన్ని రోల్స్ ఇచ్చావు. ఇంద్రుడు దేవతలకు రా, ఇలా ఒక్కొక్కరికి ఒక పొజిషన్. సైన్యాధిపతి సుబ్రహ్మణ్యుడు, గణాలన్నిటికీ అధిపతి గణాధ్యక్షుడు వినాయకుడు, ప్రథమ పూజ వరకు వినాయకుడికి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అమ్మవారి సృష్టి. ఇదంతా నేను విష్ణువు బ్రహ్మ విమానగతులమై వెళుతున్నప్పుడు దారిలో ఎన్నో కొత్త భవనాలు చూసాం. వాళ్ళకి తెలియని ఎన్నో రకాల భవనాలు చూసారంటే అర్థం చేసుకోవాలి. ఇక్కడే అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు తెలియని ఎన్నో లోకాలు అమ్మవారు వాళ్ళ ముగ్గురికి చూపించింది. అంటే దీనిలో వీళ్ళు ఏమి లేదు అనకూడదు. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అమ్మవారి రూపాలే. అమ్మనే బ్రహ్మగా వచ్చి క్రియేట్ చేస్తుంది, అమ్మనే విష్ణువుగా వచ్చి మనల్ని కంట్రోల్ చేస్తుంది, అమ్మనే శివుడిగా వచ్చి మనల్ని టైం వచ్చినప్పుడు తీసుకుంది అని అనుకోవాలి. కానీ వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని అనకూడదు. మీరు ఎవరిలోంచి వచ్చారు? మీ అమ్మలోంచి వచ్చారు. మీ అమ్మ వాళ్ళు ఎక్కువ మీరు ఎక్కువ అని అంటారు ఎవరన్నా? నేను మా అమ్మ వాళ్ళు సమానం అంటారు. లేదంటే వాళ్ళు పెద్దవాళ్ళు గౌరవం కాబట్టి వాళ్ళే ఎక్కువ అనొచ్చు. ఇంకా ఒక పెట్టాడు చూసుకోండి. అలానే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే అమ్మే ఎక్కువ అని అనొచ్చు. కానీ ఇద్దరు సమానం అని చెప్తారు, ఎందుకంటే అమ్మ నుంచి వచ్చిన వాళ్ళు. అలా భవనాలు ఎవరు నిర్మించారు మరి మాకు తెలియదు కదా. అంటే జనాలందరూ అజ్ఞానంలో ఉన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే త్రిమూర్తులు, క్రియేటర్, కంట్రోలర్, డెస్ట్రాయర్ అన్నట్టుగా. నీవు కాదా మరి ఇవన్నీ చేసింది ఎవరు? నువ్వే కదా అంటున్నాడు. జగజ్జనని, జగత్తుకి జనని.
ఎవరావిడ? భువనేశ్వరి దేవి. స్వీయ కళచే సమస్తము నీవే సృజిస్తావు. నీ స్వకళ అంటే స్వశక్తితో మొత్తం ప్రపంచాన్ని సృష్టించావు, నీవే పరిపాలిస్తావు. ఆమెకి ఎట్లా కావాలో అట్లా నడుస్తుంది ప్రపంచం అంతా. ఇప్పుడు కూడా మీరు పురాణం వినా అంటే ఆమె ఇచ్చలేదు, మీరు పురాణం వినలేరు. ఇప్పుడు మన దగ్గర ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు, అందరూ వింటున్నారా? అమ్మవారు మీ అందరినీ సెలెక్ట్ చేశారు, నన్ను చెప్పమని కూర్చోబెట్టారు కాబట్టి చెప్తున్నాను. నన్ను సెలెక్ట్ చేయకపోతే ఏది చెప్తాను? ఇన్నేళ్ళు ఏదేదో డ్యూటీలో పడి తిరిగినట్టుగా ఉండేవాడు నేను కూడా. అమ్మవారు గురువుగారికి చెప్పి గురువుగారి ద్వారా నాకు చెప్పించి దేవి భాగం గురు పురాణాలు ఇవన్నీ స్టార్ట్ చేయరని ఆయన అవి రికార్డ్ చేసి వేస్తే ఎప్పటికి ఉండిపోతాయి అన్నట్టుగా గురువుగారికి ఆదేశం. అందుకనే చేస్తున్నాం, లేదంటే నా పనులు నేను ఉండేవాడు. అంటే చెప్పేవాడు, వినేవాడు, ఈ సబ్జెక్ట్ క్రియేట్ అవ్వడం అంతా ఎవరి లీల? అమ్మవారి లీల. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? మనల్ని కూడా అమ్మవారి దృష్టి మన మీద ఉంది. ఆమె వినాలి అని చెప్పకపోతే మనం వినము, చెప్పాలి అని చెప్పకపోతే ఆవిడ నా నోటి నుంచి మాట్లాడాలి. అవునా? నీ యొక్క లీలలు ఎవరికి తెలుస్తాయి? అమ్మవారి లీల ఎవరైనా పట్టుకోగలుగుతారా? ఆవిడకే తెలుస్తాయి. లేదంటే ఎవరికి తెలుస్తాయి? పురుషుడికి తెలుస్తాయి. ప్రకృతి పురుషుడు అని ఇద్దరే ఉన్నారు కష్టించి, వాళ్ళ బిడ్డలని మనం అందరం. ప్రకృతి పురుషుడు. ఆ ప్రకృతిలోంచి వచ్చిన వాళ్ళే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ. పురుషుడు అనేవాడు ఆది పురుషుడు, ఆయనే అక్కడి నుంచి వచ్చింది మొదటి వాడు. మాకు యువతీత్వం ప్రాప్తించిన నీ పాదాముజ సేవ లభించింది చాలు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆడవాళ్ళని తీసేసినాము. అప్పుడు కానీ మణిద్వీపంలో వాళ్ళు అడుగు పెట్టలేకపోయారు. మణిద్వీపంలో మగవాళ్ళు అడుగు పెట్టారు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఏ మగవాడు అమ్మవారి యొక్క లోకానికి వెళ్ళాలంటే మగవాడుగా వెళ్ళడు. వాడు ఖచ్చితంగా ఆడవాళ్ళుగా మారితేనే అమ్మవారి మణిద్వీపంలో అడుగు పెట్టారు. సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పరిస్థితి అది. అయినా శివుడే ఉంటున్నాడు, మమ్మల్ని ఆడవాళ్ళుగా మార్చినా పర్లేదు, నీ పాదాల దగ్గర అయితే ఉన్నాం కదా అంటున్నాడు. శివుడే అలా అంటే మనం ఎక్కడున్నాం ఆలోచించాలి. అవే మాకు 10,000 అంటున్నాడు. ఆడవాళ్ళు మారిపోయాము, మాకు నీ పాదాలు కనబడుతున్నాయి, చాలా పాదసేవ చేసుకుంటాం, ఇదే మాకు ధన్యత అంటున్నాడు. నీ చరణ సేవకు నోచుకొని పురుషత్వం వల్ల మాకు ఉరిగేది ఏముంది? నీ మగవాడిని పురుషుడిని యోగి అంటున్నాడు. అమ్మవారి పాద సేవ చేయని ఆ పురుషుడు పురుషుడేగా అంటున్నాడు. మరి ఏమై ఉంటాడంటే నీకు తెలుసు, పురుషుడు కానీ ఎన్నో జెండర్స్ ఉన్నాయి, అది ఏదైనా ఉంది అంటే వాడు నిజమైన పురుషుడు అని ఎవరిని అంటారు? అమ్మవారి పాద సేవ చేసిన వాడే పురుషుడు. పాద సేవ చేయని పురుషుడు పురుషుడు. మానవ జన్మ ఎత్తి త్రిలోకాధిపత్యం చేజిక్కించిన నాకు ఆనందం లేదు. నీ పాదాబ్జ సేవనే నాకు అభిలాషణీయం. నాకు గొప్ప పదవి ఇచ్చేసావు. బ్రహ్మకి బ్రహ్మ పదవి, విష్ణు పదవి, శివుడికి సంహార పదవి ఇచ్చావు. దానివల్ల ఆనందం ఏం లేదమ్మా. ఎందుకంటే పాదసేవ చేస్తుంటే అవన్నీ వేస్ట్ అనిపిస్తుంది అన్నారు. ఇదే ఒకసారి ఎవరు కనిపించింది? భాగవతంలో బ్రహ్మదేవుడు కనిపించింది. ఆయన పైనుంచి చూసి కింద విష్ణుమూర్తి కృష్ణుడిగా వచ్చాడు. ఆయన నమ్మలే, ఆయన గర్వం వచ్చింది. సృష్టి నేనే చేయగలను, ఎవరు చేయలేరు, ఎందుకంటే సృష్టి పదవి నాకు ఇచ్చారు అది ఇతను అనుకున్నాడు. విష్ణు అంటే కంట్రోలర్, ఆయన సృష్టి ఎక్కడ చేస్తాడు అనుకున్నాడు. ఆయనకు అర్థం కాదు ఆయన విషయం ఏంటంటే ఆయనలో వచ్చాడు. విష్ణువులోంచి బ్రహ్మ వచ్చినప్పుడు విష్ణు సృష్టి చేయలేడా అంటే విష్ణువులోంచి సృష్టి వచ్చిందని అర్థం కదా. ఈయనకి గర్వం పెరిగింది. బ్రహ్మదేవుడు పెరిగేమనుకున్నాడు. అక్కడ ఆడుతున్న కృష్ణుడు కింద నారదుడు అన్నారు, కింద భగవానుడు కింద కృష్ణుడు రూపంలో అన్నా అంటే ఆ పిల్లవాడు మా భగవంతుడు అంటే మా తండ్రి గారు ఇలా ఉంటారా? సరే పరీక్ష చేద్దాం అనుకుంటున్నాను, నిజంగా ఉన్నాడు అని ఆ పిల్లలందరూ దాచిపెట్టేస్తారు కదా. మళ్ళీ అలాంటి సెట్ ఆఫ్ పిల్లలు గోవులు అన్ని తీసుకొచ్చి కృష్ణుడు అక్కడ పెడతారు. ఇది నాకు అర్థం కాదు. పని చూస్తే ఆయన దాచిపెట్టే పిల్లలు ఇక్కడ పిల్లలు సేమ్ ఉన్నారు. ఈ పిల్లలు ఆడుతున్న ఇంటికి వెళ్తారు, తల్లిదండ్రులు గుర్తుపట్టారు. అంటే యాజ్ ఈజ్ ఆ పిల్లలే ఉన్నారు. అంటే బ్రహ్మ సృష్టి పక్కకు పోయింది. విష్ణు యొక్క సృష్టి ముందు బ్రహ్మ సృష్టి పక్కకి తిరిగిపోయింది. అప్పుడు పరిగెత్తి వచ్చాడు. స్వామి తప్పైపోయింది కింద వచ్చి ఆ కృష్ణుడు నడిచిన పాదాలు ఉన్నాయి ఆ మట్టిలో దొరలాడాడు బ్రహ్మ. ఎన్ని తలకాయలు ఉంటే బ్రహ్మకి? ఒకటి తీసేశాడు. 4 తలకాయలు. 4 తలకాయలు కృష్ణుడి యొక్క పాద స్పర్శ ధూళి ఉందా, ఆ ధూళికి తగిలేటట్టుగా తలకాయలు తగిలించాడు. 4 ఆ మట్టిని ఎత్తున పోస్తున్నాడని చెప్పాలి. ఏది? కృష్ణుడి పాదాలు తాకిన భూమి. ఆ మట్టిని 4 తలకాయలు తగిలించుకున్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు కానీ నా పాపం పోలేదు అనుకొని అన్నాడంట. ఏడ్చేశాడు బ్రహ్మదేవుడు. ఏమని ఏడ్చాడంటే, కృష్ణుడితో పిల్లలు ఆడుతున్నారు కదా, గుద్దుకుంటున్నారు, మీద పడుతున్నారు, కింద పడుతున్నారు, వెన్న రాస్తున్నారు, ఒకరు తెప్పించుకుంటారు, వీడికి వాడు తెప్పిస్తున్నాడు, ఆయన కృష్ణుడికి తెప్పిస్తున్నాడు, కృష్ణుడికి వీళ్ళు తింటున్నారు, మీద చేసుకొని తిరుగుతున్నారు. ఇది ఎవరికైనా ఛాన్స్ ఉంది? అసలు విష్ణు మీద చేసి తిరిగే ఛాన్స్ ఉంటుందా? ఎవరికి లేదు. ఇంత భాగ్యం ఈ గోపాలకు ఎట్లా చేసుకున్నారు? ఎంత అదృష్టం వీళ్ళది. చిన్నప్పటి నుంచి కృష్ణుడి వీడితోనే ఉన్నారు.
ఎవరితో లేనంత పాటలు పాడుకుంటున్నారు, ఆడుకుంటున్నారు, గేమ్స్ ఆడుతున్నారు, నదిలో పోయి ఈతలు కొడతారు, గోల చేస్తారు, వాళ్ళు పెళ్లిలో పెరుగు తినేస్తారు, పాలు తాగిస్తారు. ఏం గోల చేయకూడదు అన్ని గోల చేశారా లేదా? గుద్దుకుంటున్నారన్న. కృష్ణుడు వీడి గుద్దురు, వీడి కృష్ణుడు మీద మీద పడి కుస్తీ పోటీలు, దొరలను కింద పడేసి పైన పడేసి ఎంత ఆనందం చూడండి. అది చూసి బ్రహ్మదేవుడు ఏం చేశాడు, ఎందుకు స్వామి నాకు బ్రహ్మపదాన్ని పక్కన పడేశావు, ఈ పిల్లలు ఒక్కడిగా నన్ను సృష్టించైపోయింది, నీ ఫ్రెండ్స్గా చుట్టూ ఉన్న వాళ్ళు ఒక్కటిలాగా నన్ను పుట్టించిన చాలేదా, ఆ దిక్కుమాల పది తీసేసి నీ ఫ్రెండ్స్గా ఉన్న పిల్లలు నన్ను ఒక్కడిగా సృష్టిస్తే నేను కూడా నేను ముట్టుకుంది కదా, నేను కూడా నీకు తినిపిస్తాను కదా, నువ్వు కూడా నాకు తినిపిస్తావు కదా, నేను నీతో ఆడుకోవచ్చు కదా. ఇది స్వర్గం ఆనందం అంటే ఇది, అది భాగవతం చెప్పింది. అందుకనే పరీక్షిత్ మహారాజు భాగవతం వినేసి 7 రోజుల్లో మోక్షానికి వెళ్ళారు. సుఖదేవుడు మహానుభావుడు పరీక్షిత్ మహారాజు శివుడు చెప్పాడు కదా. సరే, అభిలాషని అదే శివుడు ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఎందుకమ్మా పురుషత్వం ఎందుకు మగ జాతి అంత నాన్సెన్స్, నీ పాదాసేవనే లేనప్పుడు ఏ జాతి అయితే వేస్ట్ అది. అంటే మనందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నారు సొసైటీలో, పురుషుడు ఆధిక్యుడు, ఆడవాళ్ళు తక్కువ అని, వాళ్ళందరికీ ఒక నాన్ సెన్స్ ఈ బిలీఫ్ తీసేయడం కోసం. అమ్మవారు లేనప్పుడు నీ జెండర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ జెండర్ అని ఎక్కడి నుంచి వచ్చింది? నీ సాన్నిధ్యాన్ని కాదని ఆకంటకమైన రాజ్యం లభించిన ఎవడు అంగీకరించడో. గొప్ప రాజ్యం దొరికింది, అమ్మవారు దృష్టి వాడి మీద లేదు, తీసుకుంటాడా? వద్దునా కనిపిస్తుంది. నిజంగా అమ్మవారు సేవ చేసేవాడికి ఎటువంటి భోగాలు ఇచ్చినా, ఎటువంటి ఆనందాలు ఇచ్చినా వాడు నిర్మమాటంగా వద్దు అని తీసి పడేస్తాడు పక్కన. ఎలా అయితే బ్రహ్మదేవుడు ఏడ్చిన బ్రహ్మపదం వద్దని వదిలేయమన్నాడో అలా. నీ చరణ సరోజాలకు దూరమైతే క్షణం ఒక యుగంగా తోస్తుంది. నీ పాదాలను దూరం చేస్తే ఒక క్షణం కూడా ఎంతో యుగం. బాగా మీకు ఇష్టం కానీ పీరియడ్ స్కూల్లో కూర్చుంటారు, ఏదో 2-3 గంటలు అయినట్టు ఉంటుంది. ఇష్టమైన పీరియడ్ అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. అలా అమ్మవారి పాదాల దగ్గర ఉంటుంది, అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. అమ్మవారి పాదాలు దూరంకి వెళ్తే అమ్మో 8,000 సంవత్సరాలు తిరిగిపోయినాయి అమ్మవారిని చూసి, అమ్మవారి పాదాలను చూసి అని అనిపిస్తుంది. అంటే ఇష్టమైన దూరం అయితే ఎక్కువ టైం కలిసినట్టు ఉంటుంది, ఇష్టమైన దగ్గర ఉంటే తక్కువ టైం ఎక్కువ. అలా వీళ్ళు అనుకుంటున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. నీ సాన్నిధ్య భాగ్యానికి నోచుకొని తాపసులు కూడా విధివచ్చితులేనని నా అభిమతం. గొప్ప తపస్సు చేశాడు కానీ నీ పాదపద్మాల దగ్గర వాడు లేడు. ఎందుకు ఆ తపస్సు వేస్ట్ అంటున్నాడు, శివుడే అంటున్నాడు అన్నమాట. ఎందుకు? ఎంత తపస్సు చేసినా నీ పాద దర్శనం కాకుండా, నీ పాద సేవ చేయకుండా వాడు తపస్సు ఎట్లయితాడు? వాడు తపస్సు ఎక్కడ పండింది? పండలేదు, వేస్ట్, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడని అర్థం. నీ పదాబ్జ పరాగని నిషేవణం వలన సంసార సాగరం నుండి విముక్తి లభిస్తుంది కానీ తపస్సు వలన కానీ, సమాధి వలన కానీ, విహిత కర్మల వలన కానీ ఎన్నడూ లభించదు. నీ పదాబ్జ పరాగ నిషేవణం, నీ పాదసేవ వల్ల మోక్షం లభిస్తుంది కానీ ఏదో ముక్కు మూసుకొని కొన్ని వేల సంవత్సరాల తపస్సు చేస్తే దొరుకుతుందా? లేదా గొప్ప సమాధి స్థితిలో కూర్చున్న దొరుకుతుందా? లేదా చెప్పిన ఎన్నో రకాల మార్గాల ద్వారా భగవంతుడు చేరచ్చు అనే మార్గాల ద్వారా కూడా దొరకదని చెప్తున్నాడు శివుడు. అంటే ఏం చేయాలి? నిత్యం అమ్మవారి పాదాలు మనసులో పెట్టుకొని ధ్యానిస్తూ వాటికి నవవిధ భక్తులుగా పూజ చేయాలి. నవవిధ భక్తులు గుర్తున్నాయా? చెప్పండి. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం. ఫ్రెండ్షిప్ చేస్తే ఇది ఎందుకు చేయాలి? అమ్మవారి పాదాలతో ఫ్రెండ్షిప్ చేయాలి. శ్రవణం దీని గురించి వింటున్నాం. ఇప్పుడు మీరు చేసేది అదే అమ్మవారి శ్రవణం. అమ్మవారి యొక్క లీలలు శ్రవణం చేస్తున్నారు. ఒక పాయింట్ భక్తుల్లో ఒక పని మనం డైలీ చేస్తున్నాం. శ్రవణం, కీర్తనం, భజన టైంలో అమ్మవారి పాటలో స్వామి వారి పాటలు పాడుతున్నాం. కీర్తనం, స్మరణం, మధ్య మధ్యలో అమ్మవారి భువనేశ్వరి అవి ఇవి చెప్పుకుంటున్నాం సరే, తలుచుకుంటున్నాం మనం. పాదసేవనం, ఇది మీరు డెవలప్ చేసుకోవాలి. అమ్మవారి అభిషేకాలు గురించి అభిషేకాలు చేస్తే అమ్మవారి పాదసేవనం కిందికి వస్తుంది. లేదా మీ తల్లి తండ్రి పాదసేవనం, అమ్మవారి గురు పాదసేవనం, అమ్మవారి గురు పాదసేవనం. ఎందుకంటే శంకర భగవత్పాదులు అన్నారు. శంకరాచార్య వారి గురువు గారు గోవింద గురు. ఆయనకు తెలుసు శంకరాచార్య వారు ముందు బ్రహ్మసూత్ర భాష్య అంటే బ్రహ్మసూత్రాలు అంత గొప్పవాడు అవుతుందని తెలుసు ఆయన. అందుకనే తన జీవితంలో గురువు ఉండాలని గోవింద భగవత్పాదాచార్య గారు గురువు అయ్యాడు. అయ్యి ఆ గురువు దయ వల్ల శంకరాచార్య వారు పనిచేయాలి. తొందరగా శంకర జయంతి వస్తుంది. మనం అక్కడి నుంచి సమితికి ఒక షెడ్యూల్ పెట్టుకొని ఎవ్రీ మంత్ షెడ్యూల్ రిలీజ్ అవుతుంది వైశాఖ మాసం నుంచి. అంటే ఈ మాసం వెళ్ళిపోగానే వైశాఖ మాసం స్టార్ట్. సమితి ప్రోగ్రామ్ షెడ్యూల్ రిలీజ్ అవుతుంది. జాగ్రత్తగా చూసుకొని
ఏ టైంలో ఏముంటాయో కనుక్కొని వాటిలో పార్టిసిపేట్ చేయడానికి అందరూ ట్రై చేయండి. సరేనా? నెక్స్ట్ ఈ రేపు మాస శివరాత్రి అనుకోకుండా ఏమైందంటే మాస శివరాత్రి యాక్చువల్లీ ఈవినింగ్ పూజ చేద్దాం అనుకున్నాం, కానీ మనం వేరే ప్రోగ్రామ్ పెట్టుకున్నందు వల్ల ఫస్ట్ వినాయకుడితో స్టార్ట్ చేయాలి కాబట్టి సంకటహర చతుర్థి చేసుకున్నారు, మాస శివరాత్రి చేసుకున్నారు కానీ వస్తుంది. అందుకని రేపటి రోజున పొద్దున అభిషేకం, దాని తర్వాత సప్త శనివారం వరకు మనం చేసుకుంటున్నాం. వీలైన వాళ్ళు పొద్దున 4 రేపు ఒక్కరోజు అట్లా పెట్టుకున్నాం టైము, కొంచెం వేరే పనుల వల్ల 4 నుంచి 7 లోపల అభిషేకము సప్త శనివారం వరకు అయిపోతాయి. వీలైన వాళ్ళు వచ్చి ఆ ప్రసాదాలు తీసుకోవచ్చు. తల్లి, నీకు నా యందు అనుగ్రహం ఉంటే నాకు నవాక్షర మంత్రాన్ని అనుగ్రహించు. ఇది అమ్మవారిని శివుడు అడుగుతున్నాడు, నాకు నవాక్షర మంత్రాన్ని ప్రసాదించు తల్లి, దాన్ని జపం చేసుకుంటూ నేను నీలో కలిసి. శివుడు అమ్మవారిని నవాక్షర మంత్రం అడుగుతున్నారు. ఇదే నేను నిన్న మీకు చెప్పింది. గురువు ద్వారా మంత్రోపదేశం శివుడికి అవుతుంది. ఆయన గురువు ఎవరయ్యారు? ఇప్పుడు అమ్మవారు. అమ్మవారు శివుడికి మంత్రోపదేశం నవాక్షరి మంత్రాన్ని ఇచ్చారు. ఆ మంత్రాన్ని చెప్పిస్తూ సుఖంగా కాలం గడుపుతాను. అంటే ఆ మంత్రంతో అనుసంధానం అంటే అమ్మవారితో అనుసంధానం అన్నమాట. నేను డైలీ అమ్మవారితో టచ్లో ఉన్నాను. ఇలాంటి మనం ఫోన్లో ఫ్రెండ్స్తో టచ్లో ఉంటాను. తొలి జన్మలో నేను అభ్యసించిన ఆ మంత్రం ఇప్పుడు విస్మరించాను. ఫస్ట్ టైం నేను పుట్టినప్పుడు ఆ మంత్రం నాకు ఇచ్చేవారు మర్చిపోయాను అంటున్నాను. అంటే శివుడికి సార్ పుట్టేశాడు. మళ్ళీ ఒక్కసారి అమ్మ అది జపం చేసుకుంటా అంటున్నాడు. కనుక జనని ఆ మంత్రాన్ని ఇప్పుడు మళ్ళీ ఉపదేశించి సంసార సాగర్ నుండి నన్ను ఉద్ధరించు. ఈ ఆయన పుట్టిస్తున్నాడు, ఈయన కంట్రోల్ చేస్తున్నాడు, నేను పట్టుకోవాలి. ఈ డ్యూటీస్ అన్ని బాగా ఎక్కువైపోయినాయమ్మా. నేను దీనిలోంచి కూడా బయటపడాలంటే నీ పాదాల దగ్గరే ఎప్పుడు ఉండి సేవ చేసుకోవాలంటే నాకు ఆ నవాక్షర మంత్రాన్ని ఉపదేశించారు శివుడు. ఎవరిని అడుగుతున్నారు? భువనేశ్వరి దేవిని అడుగుతున్నారు, అమ్మవారిని అడుగుతున్నారు. మహా తేజస్వి అయిన శివుడు అలా అర్థించగా, మహా తేజస్వి ఆయన శివుడు అమ్మవారిని రిక్వెస్ట్ పెట్టారు, ఏ మంత్రం? నవాక్షరి మంత్రాన్ని ఇమ్మని. దేవి కరుణించి ఆయనకు చండికా మంత్రోపదేశం చేసింది. అమ్మవారు చండీ మంత్రోపదేశం చేశారు. ఎవరికి? శివుడికి. చండికా మంత్రోపదేశం చేశారు శివుడికి అమ్మవారు, అదే నవాక్షరి మంత్రం. అప్పుడు ఆయన దేవి పాదద్వయానికి మోకరిల్లి బీజకలితము మోక్షప్రదమైన ఆ నవాక్షర మంత్రాన్ని జపిస్తూ అక్కడే ఉండిపోయాడు. అమ్మవారి పాదాలు చూసుకుంటూ ఆ జపం చేసుకుంటూ శివుడు అమ్మవారి పాదాల దగ్గరే ఉండిపోయాడు. జగత్శంకరుడైన శంకరుడు ఆ రీతిగా దేవి మంత్రాన్ని జపిస్తూ అక్కడ ఉండగా నేను ఆ జననీ చరణాంతిక ముందు నిలిచి ఆమెను ఇలా స్తుతించడం మొదలుపెట్టాను. అలా శివుడు అలా పాదాలు చూసుకుంటూ నవాక్షర మంత్రాన్ని తీసుకొని తపస్సు చేసుకుంటూ బ్రహ్మదేవుడు పక్క నుండి అమ్మవారిని స్తుతి చేస్తున్నాడు. ఏమని? దేవి, నిన్ను నిర్వచించగల సమర్థత వేదాలకు ఉంటే అవి సకల జన ధాత్రి వగు నిన్ను గురించి వివరంగా చెప్పకుండా ఉంటాయా? నీ గురించి చెప్పగలిగే శక్తి వేదాలకు లేదు అంటున్నాడు బ్రహ్మదేవుడు. ఎందుకు? ఉంటే నీ గురించి కంప్లీట్గా అందరికీ తెలిసిపోయేది. నీ గురించి అందరికీ తెలియట్లేదు అర్థం ఏంటి? వేదాలు కూడా నీ యొక్క విశిష్టతను తెలపలేకపోయాయి, కొంచెమే చెప్పాయి బ్రహ్మదేవుడు. యాగ హోమాల్లో పలుకబడు స్వాహాభూతవగు నీవు సర్వజ్ఞవు సర్వజన్వి. హోమాల్లో వేసే హవిస్సులు వేయగానే స్వాహ అంటారు, అవునా? మృత్యుంజయ మంత్రం విష్ణువుది ఏంటది? విష్ణువుది నరసింహస్వామి మంత్రం ఉంది కదా. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం స్వాహ అని ఇస్తారు. మనం పెట్టుకున్నాం. మీరందరూ కూర్చొని స్వాహాకారంలో హవిస్తేస్తుంటే అగ్నిదేవుడి పైకి వచ్చి తీసుకుంటుంటాడు. ఎంత అదృష్టమో! అంటే డైరెక్ట్ ఫుడ్ మీరు దేవుడు నోట్లో పెడుతున్నట్టు. ఇక్కడ పెట్టే విగ్రహాలు చూపిస్తున్నాం, ఆయన ఇలా చూస్తాడు తిండు, కానీ నిజంగా హోమాల్లో వేసేది ఆయన తింటాడు. అది ఎలా వెళ్తుంది? దివ్యమైన పాయసంగా వెళ్తుంది. రామాయణం అదే కదా మనకి చెప్పింది. హవిస్సుగా వేస్తే అది పచనం అయిపోతుంది. మనం చూపిస్తే ఇక్కడ యాష్లా కనబడుతుంది, కానీ ఆ రసం అంతా అగ్ని ద్వారా గాలిలోకి వెళ్ళిపోయి ఆ రసం ఎక్కడికి రీచ్ అయిపోవాలో పైకి వెళ్ళిపోయి రీచ్ అయిపోతుంది ఎవరికి కావాలి. అగ్నిదేవుడు దాన్ని ప్యూరిఫై చేస్తే వాయుదేవుడు పట్టుకెళ్ళి వెళ్ళిపోతుంది. అంటే అగ్నిదేవుడు తీసుకెళ్ళాడని చెప్తారు. అగ్ని వాయువు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళిద్దరు కొలాబరేషన్ అన్నమాట. సరే, ఈ బ్రహ్మాండానికి అంతకు నేనే కర్తనండి విర్రవీగిన నాకు నీ పాద పంకజ పరాక్ర ప్రభావం చేత గర్వభంగం జరిగింది. నేనే క్రియేటర్ని అనుకున్నాను బ్రహ్మదేవుడు. ఈ రోజు నీ పాద పద్మాల దర్శనం చేశాక నాకు గర్వం పోయింది అమ్మయ్యా అనుకుంటున్నాడు. జ్ఞానోదయం కలిగింది. జ్ఞానోదయం అంటే ఏంటి? నేను ఏదైతే భ్రమపడుతున్నానో అది నేను కాదు అని తెలవడమే జ్ఞానోదయం. మరి జాగ్రత్తగా నేను ఏదైతే అని అనుకుంటున్నానో అది నేను కాను అని తెలవడమే, నేను కాదు అది అని తెలుసుకోవడం బ్రహ్మదేవుడు తెలుసుకున్నట్టు. అది జ్ఞానోదయం. బ్రహ్మ ఇన్ని రోజులు ఏమనుకున్నాడు? నేను క్రియేటర్ అనుకున్నాడు. నేను కాదని తెలిసిపోయింది. ఎవరు క్రియేటర్? అమ్మ.
అదే జ్ఞానోదయం. మనకు కూడా జ్ఞానోదయం జరగడం అంటే నేను శ్రీకాంతను సరివని తెరవడం కాదు. నేను ఇది కాదు, నేను ఆత్మని అని తెలుసుకోవడం. ఈ శరీరం పోయిన జన్మలో ఇంకో పేరు పెట్టుకుంది, నెక్స్ట్ వచ్చే జన్మలో వద్దులే మనకి, కానీ ఇంకో జన్మలో వస్తే వాడు ఇంకో పేరు పెట్టుకోవడం అలా ఉన్నారు. అవునా కదా? పొరపాటున కూడా ఇంకో జన్మ కావాలని ఆలోచన రావాలి, సంకల్పం రావాలి. తదాస్తు అంటే చచ్చాను, ఇంకో జన్మ వచ్చేస్తుంది. జన్మ వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడే ఇంకా దరిద్రంగా ఉంటే కలియుగం, ముందు ముందు ఇంకెంత వస్తు ఉంటుంది చూడండి. ఈ న్యూస్ పేపర్లు అన్నీ అవి చావలు అవి ఇవి ఉంటాయి, వేరే న్యూస్ ఉంటుంది. ఒకప్పుడు న్యూస్ పేపర్ హాయిగా తీసి చదువుతున్నాను, ఇవ్వాలని భయస్తుంది, మానేసాం. టీవీ ఛానల్ చూస్తే ఒకప్పుడు న్యూస్ అప్డేట్ ఉండేది, జీకే అవన్నీ డెవలప్ అయ్యాయి. ఇప్పుడేమో అప్డేట్ అవుతాయి, చావలు చంపుకోవడాలు అప్డేట్ అవుతాయి. క్రైమ్ బ్రాంచ్లా తయారైంది. దానివల్ల ఏమైంది? క్రైమ్ రేట్ పెరిగింది. అంటే మీడియాని ఏమి అనట్లే, అవి ఇస్తున్నారని వాళ్ళు ఏం చేస్తారు అని ఉన్నాయి. మరి పనికి వచ్చేవి తక్కువైనాయి, పనికిరాని న్యూస్ ఎక్కువైంది. వాళ్ళు ఏం చేస్తారు? ఒకప్పుడు 5 పేపర్లు 6 పేపర్లు ఉండేది న్యూస్ పేపర్, ఇప్పుడు 20, 24, 30, 32, 40, 44 వెళ్ళిపోతుంది. బుక్లెట్ అవుతుంది నెక్స్ట్ డిక్షనరీలా. సరే, ధన్యుడనయ్యాను నీ అనుగ్రహాతిశయం చేత యథార్థాన్ని తెలుసుకున్నాను, మొత్తాన్ని నాకు నిజం తెలిసి వచ్చింది అంటున్నాడు. ఎవరంటారు? బ్రహ్మదేవుడు అంటున్నాడు. మోహకలితమైన ఈ సంసార శృంఖలాన్ని ఛేదించి నన్ను నీ భక్తునిగా అనిపించమ్మా, ఈ సంసారం నుంచి నన్ను బయటపడేసి నీ భక్తుడిగా నన్ను యాక్సెప్ట్ చేయి. ఇది మనం అడగాలని వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు చేత అమ్మవారు వాళ్ళ ముగ్గురిని అడ్డు పెట్టి మనం ఎలా ప్రవర్తించాలనేది చెప్తున్నారు. ఏమని ప్రవర్తించాలి మనం? అమ్మ ఈ సంసారం నుంచి బయటపడేసి నన్ను నీ భక్తుడిగా భక్తురాలిగా స్వీకరించు తల్లి అని రోజు అమ్మవారిని ప్రే చేయాలి. ఏదైనా శ్లోకం వస్తుంది ఎలా? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మనం దిక్కుమాల పాటలు నేర్చుకుంటాం, దిక్కుమాల వర్డ్స్ నేర్చుకుంటాం. ఏదేదో యూట్యూబ్లో వస్తే అన్ని మళ్ళీ పెట్టి పైన దుంకి కింద దుంకి అడ్డ తిరిగి ఇటు తిరిగి ఇన్ని నేర్చుకుంటున్నాం. 2 లైన్లు అమ్మవారి శ్లోకం ఏముంది? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ 2 లైన్లు నేర్చుకుంటే చాలు, పండిపోయాం అని చెప్పి అమ్మ నన్ను నీ భక్తురాలిగా స్వీకరించు అన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మా నీ భక్తుడిగా స్వీకరించావా లేదా? ప్లీజ్ అమ్మా, నిన్న అడిగాను, మొన్న అడిగాను, 1 ఇయర్ నుంచి అడుగుతున్నాను, 10 ఇయర్స్ నుంచి అడుగుతున్నాను, ఎన్నో జన్మల నుంచి అడుగుతున్నాను, ప్లీజ్ 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 ప్లీజ్. దరిద్రాలు అడిగి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసి అడుక్కొని తింటాం. ఎక్కడైతే అడుక్కొని తినాలో అక్కడ అడగాలి. ఈగోస్ అందుకే ఇప్పుడు అవునా కదా? అడుగుతున్నది భగవంతుని అడిగితే పడిపోతుంది. దిక్కుమాల దరిద్రాలు అందరిని అడుగుతున్నాం, అడుక్కోవడం. నీవు సృజించిన పద్మకోశం నుండి నాకు విముక్తి కల్పించు. నువ్వు ఏదైతే పద్మంలో ఉంచి నన్ను పుట్టించావో ఆ పద్మంలో నువ్వేగా ఉండేది, నాకు అలానే నాకు ముక్తిని కలిగించు అంటున్నాడు. నీ ఆజ్ఞవర్తినై ఉంటాను. నువ్వు ఎలా చెప్తానో నడుచుకుంటానమ్మా, నాకు ముక్తి నీకు, నన్ను నీ భక్తుడిగా స్వీకరించు. నువ్వు ఇలా చేయను అదే చేస్తాను, ఇలా చేయను చేయను అని చెప్తున్నాను. ఇవన్నీ ఎవరు చేయాలి? మనం చేయాలి. బుట్టు పెద్ద పెట్టుకోవాలి కదా, అమ్మవారు ఏం చేయాలి? పెద్ద బుట్టు పెట్టుకోవాలి మనం, అమ్మవారు చెప్పారని. మా సార్కి ఏం పర్లేదు పోరాడు చెప్తారా? సార్ చెప్పండి, సార్కి సొంత పెంచం కాదు ఇది. వేదాల్లో పురాణాల్లో అమ్మవారి భాగవతాల్లో అమ్మవారే చూడండి ఎన్ని పటాలు ఉన్నాయి. అమ్మవారికి బాధ చూడండి, బాధ అంటే ఎవరు తెలుసా? మీ ఏజ్ అమ్మాయి. అమ్మవారు మీ ఏజ్ రూపంగా వచ్చి మీ ఏజ్ పిల్లలు ఎలా ఉండాలో చెప్పడానికి అలా వచ్చారు. అమ్మవారు పల్లెకి రాలేమంట. అంటే రేపు పొద్దున కలియుగంలో నా ఏజ్ పిల్లలు తిరుగుతుంటారు, వాళ్ళు ఎలా ఉండాలి? ఆమెలాగా శక్తి నీకు రావాలి అంటే ఆమెలాగా ఉండాలి. నిజంగా వచ్చి తిరుగుతుంది. మన దౌర్భాగ్యం ఏంటంటే చెప్పేవాడు ఉన్నాడు, చేసేవాడు లేడు. ఇంకోటి ఏంటంటే పనికిరాలన్నీ మనం ఎక్స్పెరిమెంట్ చేస్తాం, ప్రాక్టికల్గా ట్రై చేస్తాం. కానీ ఏదైతే నిజంగా మనకి చాలా అవసరం అది అసలు చేయం, ప్రాక్టికల్ అసలు ట్రై కూడా చేయం. హనుమాన్ చాలీసా చేస్తే అష్టసిద్ధులు వస్తాయని చేస్తారా? ఒక్కసారికి ఏదో పొయ్యి మీద కూర్చోబెట్టినట్టు ఏ చెప్పిపోతుంది, తొందరగా వెళ్ళిపోతుంది. అలాగే హనుమాన్ చాలీసా ఎలా చేయాలా? సిద్ధులు వచ్చేవారు చేయాలి. 8 సిద్ధులు ఉంటాయి. అష్టసిద్ధి అంటే భూమి మీద తగలకుండా నడిచే శక్తి వస్తుంది. మీ పాదాలు భూమికి తగలవు, గాల్లో నడుస్తారు, అదొక సిద్ధి. ఇవన్నీ చెప్తే ఏమనుకుంటారంటే పిల్లలు ఏదో బ్రహ్మపరుస్తున్నారు. అది తులసిదాసు పిచ్చి చేసి రాశాడా హనుమాన్ చాలీసా? తులసిదాసు రాముడు దర్శనం అయింది. తులసిదాసు రాసిందే హనుమాన్ చాలీసా. ఏమన్నాడు? అష్టసిద్ధి నవనిధులు ఇస్తాయి. మనకు తెలుసు దిక్కుమాల ఈ కరెన్సీ మనం తయారు చేసుకుందే
ఆ నోటు బాగుందా, ఈ నోటు బాగుందా, దీనిలో ఇంకో యూఎస్ నోటు బాగుందా, స్విట్జర్లాండ్ నోటు బాగుందా, ఆస్ట్రేలియా నోటు బాగుందా, ఈ కలర్లే తెలుసు. చిత్రకాయ బొమ్మలు ఉన్నాయా, ఇవే తెలుసు. అవి దాచిపెట్టుకుంటున్నాయి. నవనిధులు ఉన్నాయి, అవి ఎవరిస్తారు? హనుమంతుడు ఇస్తాడు. నీకు డౌట్ రాదు, బ్రహ్మచారి అని హనుమంతుడు ఇస్తాడా అంటే ఆయన బ్రహ్మచారి కదా, ఆయన గృహస్థుడే. హనుమంతుడు బ్రహ్మచారి కాదు, గృహస్థుడు. ఆయన భార్య పేరేంటి? సువత్సలాదేవి. సువత్సలాదేవి తల్లి అంజనీదేవిగా. అవునా? మరి ఎలా బ్రహ్మచారి అంటున్నారంటే ఆ సువత్సలాదేవికి కోరిక ఉండేదంటే నాకు ఎలాంటి భర్త రావాలంటే ఆయన బ్రహ్మచర్యం అందే ఇష్టం ఉన్నవాడే ఆ భర్తకు రావాలని ఆ కోరిక ఉండేది సువత్సలాదేవి. ఈయనకేం కోరుకుండేది? నా భార్య ఎలాంటిది రావాలంటే ఆవిడ ఎప్పుడు బ్రహ్మచర్యం అంటే ఇష్టంగా ఉండి పరమాత్మ గురించి తపస్సు చేసుకున్న భార్య ఇష్టం బాగుంది. ఈయనకుండే దొరికాడు జోడు చేసేసి ఇద్దరు తపస్సు చేసుకుంటుంటారు. ఎవరు తపస్సు చేస్తారు? వాళ్ళ ప్రభు అయిన సీతారాముని తపస్సు చేసుకుంటూ ఉంటారు. అలా పడిపోయారు. అందుకు బ్రహ్మచారి అంటారు. ఆయన మళ్ళా గృహస్థుడే. సరే, మీ ఆజ్ఞవర్తనే అంటారు. శివ భవసాగర మందు శివే భవసాగర మందు మోహమగ్నుడైన నన్ను రక్షించు. నన్నే సృష్టికర్తగా భావించే మానవులకు నీ ఆద్య చరిత్ర తెలియదు. నన్నే అనుకుంటారు పాపం మనుషులందరూ సృష్టికర్త అని, నీ చరిత్ర తెలియదు కాబట్టి వాళ్ళ బొమ్మల అజ్ఞానంలో ఉండిపోయారని అంటున్నాడు. ఎవరు? బ్రహ్మదేవుడు అంటున్నాడు. స్వర్గకాములైన ఇంద్రాదులను పూజించే యాజకులకు కూడా నీ ప్రభావం తెలియదు. ఇంద్రుడికి పూజ చేస్తారు. ఎందుకు? వర్షాలు పడాలి, టైంకి ఋతువులన్నీ మనకు కరెక్ట్గా రావాలి, అన్నం బాగా పండాలి, కూరగాయలు పండాలి, పండ్లు పండాలి, జంతు పోషణ, అలానే వేరే వేరే జీవుల పోషణ జరగాలని కదా చేస్తారు. వర్ణయాగాలు చేస్తారు. తిండి జరగాలి, దొరకాలి కదా తిండి అంతా. అందుకు వాళ్ళందరికీ తెలియదు. పాపం ఆ ఇంద్రుడు కూడా నువ్వు చెప్పినట్టు నడుచుకుంటున్నాడు. ఆ ఇంద్రుడికి హోమం చేసేవాళ్ళు ఓహో ఇంద్రుడు అనే పదవిని అమ్మవారికి ఏం చేశారనేది మనసులో పెట్టుకొని పూజ చేయాలని చెప్తున్నారు. మనందరికీ ఏముండాలి? ఇప్పుడు ఇంత విన్నాక మనకి ఏమర్థమా? నా బుద్ధిలోకి వెళ్ళే ఆన్సర్ అమ్మవారి దయ వల్లే. నేను ఎగ్జామ్ పెన్ పెట్టి రాసేటప్పుడు ఆన్సర్ రాసింది అమ్మవారి దయ వల్లే. నాకు ఆన్సర్ నేర్పించారు, నాకు రాకపోతే మా గురువు గారు కూడా అమ్మవారి దయ వల్లే దొరికారు. ఆ గురువు గారు కాదు అమ్మవారే. నాకు ఇంటికి వెళ్ళాక ఆకలిస్తే అన్నం వండి పెడితే అమ్మ కూడా అమ్మవారే. నేను తప్పు చేస్తే నాన్న చెప్తున్నాడు అమ్మవారే. నన్ను పాడు చేసేప్పుడు అమ్మవారు అనుకుంటాడు. సినిమాకి వెళ్దాం దిక్కుమా గురుడు తిరుగుతాం అట్లాంటి పనులు చేయదు అమ్మ. అక్కడ చేస్తున్నారు అమ్మ ఎప్పుడు మంచిగా చేస్తుంది. మన బుద్ధి పక్కకు పోయి పనికిరాని విషయాలు కదా. నా నిద్రిస్తే బాడీ టైర్డ్ అయిపోయిందని అమ్మవారు ఏం చేస్తారు? అయ్యో చిన్న బాబు పొద్దు నుంచి టైర్డ్ అయిందా సుతానంద వటపత్ర సాయి పడుకోబెట్టింది కదా అమ్మవారి పడుకోబెట్టింది. సరే, నీవే నన్ను సృష్టించి సృష్టికర్త కార్యాన్ని విధిస్తున్నావు. ప్రతిసారి నా శరీరం పడిపోయాక మళ్ళీ నన్ను సృష్టి చేసి మళ్ళీ సృష్టి చేయమని చెప్పి నన్ను దాని పదవికి అంటగడతావు, నాకు ఆ డ్యూటీ ఇస్తావు అంటున్నాడు బ్రహ్మదేవుడు. అయినా ఆ విషయాన్ని విస్మరించి నేనే సర్వస్వం అని అహంకరిస్తున్నాను. ప్రతిసారి నేను ఫీల్ అవుతా, నేను బ్రహ్మదేవుని కాదు అంటే నేను సృష్టికర్త కాదని నాకు జ్ఞానం కలుగుతుంది. మళ్ళీ మర్చిపోతున్నాను, మళ్ళీ అహంకారం వస్తుంది. మళ్ళీ ఏమొచ్చింది? మళ్ళీ అజ్ఞానం వచ్చింది. మళ్ళీ నేనేమనుకుంటున్నా? మళ్ళీ నేనే బ్రహ్మదేవుని, నేను సృష్టికర్తని అని అహంకారం వస్తుంది. మళ్ళీ నీ పాదాలు పట్టుకుంటా, మళ్ళీ జ్ఞానం కలిగింది. మళ్ళీ పుట్టేసరికి ఇది ఎవరికి అవుతుంది తెలుసా? బ్రహ్మదేవుడికి కదా మనకు అవుతుంది. ఎప్పుడో పుట్టాము, అమ్మవారిని అడిగాము. అప్పుడు అమ్మవారు ఏం చేసింది? పోన్లే అని తన పాదాలు మనకి దర్శనం ఇచ్చి మళ్ళీ మంచోళ్ళు చేసి మళ్ళీ చచ్చాము, మళ్ళీ పుట్టాము. ఇప్పుడు ఏముంది? గుర్తున్నాయా? బ్రహ్మదేవుడు కాదు, బ్రహ్మదేవుడు అడ్డుపెట్టి మనకి చెప్తున్న అమ్మవారు ఎన్ని జన్మల నుంచి నేను నీకు కనబడుతున్నాను. నీకు మాట చెప్తాను, కలియుగం ఇప్పుడు ఇలా ఉందంటే ముందైతే మంచిగానే ఉందిగా, ముందు జరిగిపోయిన. అందుకే అంటారు గోల్డెన్ డేస్ అంటారు. గోల్డెన్ డేస్ అప్పుడే అంత మంచి. ముందు అంటే ఇంకా నాన్ సెన్స్ ఉంది. కలియుగం ముదురుతుంటే అందుకే కలికి వస్తున్నాడు ఫ్యూచర్లో. 5-5 సంవత్సరాలు ఆయన కలియుగం. మంచి యుగాలన్నీ వెళ్ళిపోయినాయి ముందుకి. కలియుగం మంచి టైం అంతా వెళ్ళిపోతాం. ప్రథమ పాదే ఒక పాదంలో ఉన్నాం మనం. 3-4కి వెళ్తే ఏమవుతుందా? 4వ పాదంలో వస్తాడు కలికి. అంటే 4,32,000 ఇయర్స్ డివైడ్ బై 4 చేయండి. 1,08,000 ఇయర్స్ గడిస్తే ఒక పాదం అయిపోయినట్టు. 1,08,000 కదా, అంటే 1,08,000 ఇయర్స్ గడిస్తే ఒక పాదం గడిచినట్టు. దానిలో 5,000 1,03,000 ఇయర్స్ అయితే అప్పుడు కలియుగే ద్వితీయ పాదే అంటారు. అలా మాట్లాడారు. సరే, అయినా నిమిత్త మాత్రంగా వినోదార్థంగా నీవో నన్ను ఆ కార్యానికి నేర్పించావు. నీకు తెలుసు నేను ఆఫ్టర్ ఆల్ అని. అయినా కూడా ఏం చేస్తావు? నన్ను సృష్టిస్తావు. పోరా బ్రహ్మ అంటే వెళ్ళి నువ్వు సృష్టి చేయి.
అని చెప్పి క్రియేట్ చేసి అమ్మవారు బ్రహ్మదేవుడు వెళ్ళి నేను చేసి సృష్టి చేస్తాడు. మళ్ళీ ఒక టైం వస్తే ఈయన పడిపోతాడు, ఈయన పుర్ర తీసుకెళ్ళి శివుడు మళ్ళీ వేసుకుంటాడు, మళ్ళీ శివుడికి ఒక టైం వస్తుంది, ఆయన వెళ్ళిపోతాడు, ఆ పుర్రెలను తీసుకుని అమ్మవారు వెళ్ళి వేసుకుంటాడు. అమ్మవారు పుర్రెల మాల వెళ్ళడం తెలుసా? శివుడు ఉన్నట్టే మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? శ్రీహరి పాలించేవాడా, సింధు మధ్యంలో మధుకైటవుల నుండి నీవు రక్షించకపోతే ఆయన ఏమయ్యేవాడు? శ్రీహరి కంట్రోలరా. మధుకైటవులు చంపడానికి వస్తే ఆయన అన్ని 5000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. ఆయన చొలిమల నుంచి వచ్చిన రాక్షసులతో 5000 years ఈ పాట్ యుద్ధం గెలవలేదు. అమ్మవారు దర్శనం ఇచ్చారు కాబట్టి గెలిచేసారు. అంటే శ్రీహరి కంట్రోల్ అంటారు. ఆయనకే చెప్తాడు, నీ శక్తి లేకపోతే ఆయన ఇన్ని రాక్షసుల్ని విష్ణుమూర్తి చంపాడంటే అర్థం ఏంటి? అమ్మవారి శక్తి విష్ణు అని ఉంది కాబట్టి చంపగలిగాడు. అలాగే కల్పాంతంలో నీ వలన సమృద్ధుడయ్యే శివుడు లయకర్త ఎలా కాగలడు? అందరి ప్రాణాలు పట్టుకెళ్ళే శివుడు ఎలా పవర్ వచ్చిందానికి? నీ పవర్ పట్టే కదా, నువ్వు ఇచ్చిన శక్తి వల్ల ఆయన అందరినీ పట్టుకెళ్ళగలుగుతున్నాడు. నా భూమధ్యం నుండి ఆయన జన్మించడం ఏమిటి? అది రుద్రుడు ఎక్కడి నుంచి పుట్టాడు? బ్రహ్మ యొక్క కోపం. బ్రహ్మ కోపంతో ఈ ఐబ్రోస్ ఈ నుదుట ఇలా ఫోల్డ్ అయినప్పుడు దీని మధ్యలో నుంచి రుద్రుడు పుట్టాడు. ఆ రుద్రుడే ప్రాణాలు పట్టుకెళ్ళిపోయాడు. రుద్రభూమి అంటారు అందుకే శ్మశానాన్ని. శివుడు వేరు, రుద్రుడు వేరు. రుద్రుడు 2-3 రకాల రుద్రుడు ఉన్నారు. మళ్ళీ యజ్ఞంలో చేసే రుద్రుడు వేరు, మన ప్రాణాలు పట్టుకెళ్ళే రుద్రుడు వేరు, ఈ శివుడు వేరు, సదాశివుడు వేరు, దక్షిణామూర్తి వేరు, అవతార పరంగా మళ్ళీ అంతా కలిపితే శక్తి ఒకటే. ప్రకృతి పురుషుడు అంటారు. మన తెలియక అంతా శివుడు ఒకటే అనుకుంటున్నాం. శివుడు లయకర్త కాగలడా? భూమతి నిజంగా శివుడే లయకర్త అయితే నా కడుబొమ్మల మధ్య నుంచి ఆయన పుట్టాడు అని అడుగుతున్నాడు. అంటే నీ సంకల్పం కనుక మేము ముగ్గురము నిమిత్త మాత్రమే, నీ వలన సృజింపబడిన వారమే. అందుకనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు ఒకటే అంటారు. తెలియక అందరూ వేరు వేరు, విష్ణు గొప్ప, శివుడు గొప్ప, బ్రహ్మ గొప్ప ఇలా చెప్తుంటారు ముగ్గురు. కానీ నీవు మాత్రం ఎక్కడ జన్మించావో ఎవరికి తెలియదు. మేమంటే పుట్టావు నీ నుంచి, నువ్వెక్కడ పుట్టావు ఎవరికి తెలియదు. నీవు ఆదిశక్తివి, నువ్వు పుట్టడానికి అసలు స్కోప్ ఉందా? అంటే శక్తే నువ్వు అయినప్పుడు నీకు పుట్టుకేది? నువ్వే మెయిన్, నీ నుంచి అన్ని పుట్టినాయి, నీ పుట్టుకెక్కడ ఉంది? ఇంకా అంటే నువ్వు ఉంటేనే పుడుతున్నాయి, ఇంకా నీ పుట్టుకెందుకు ఉంటుంది? ఆదిశక్తివి. అనన్యవో వేదచోదితవో, నిన్ను కాదని మేమేం చేయలేము. నీకు తెలియకుండా బ్రహ్మ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అమ్మవారు తెలియకుండా ఏమీ చేయలేరు. శివాజ్ఞ లేనిదే జీవైనా పుట్టదు అన్నారు కదా, అది అమ్మవారి ఆజ్ఞ లేనిదే అని కూడా చెప్పుకోవచ్చు. నీవు లేకపోతే మా అస్తిత్వమే లేదు. అమ్మవారు లేదంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎక్కడ ఉన్నారంటే పోయింది. సదసద్ది కల్పాస్పదము అత్యంత విచిత్రమానుగు నీ లీలా వినోదంలో ఇక అల్పబుద్ధులైన వారు విమోహితులు కాకుండా ఎలా ఉంటారు? నీ లీలా వినోదంలో ఉన్న వాళ్ళకి అంటే నీ యొక్క మాయలో పడి ఆ మాయలో తిరిగే వాడికి నీ శక్తి ఎలా తెలుస్తుంది? జైలు లెక్కి తిరుగుతున్నట్టే ఉంటుంది. దిగబడు భూమి నిలబడితే తెలుస్తుంది దీంతో. అలా అకర్తయు అగుణుడు నిరీహుడు అనుపాదియు సకలుడు అది ఈశ్వరుడు నీ వినోదాన్ని వీక్షిస్తూ ఉంటాడని విజ్ఞులు అంటుంటారు. నువ్వు చేసే సృష్టి స్థితిలని ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు. అంటే పురుషుడు ఇలా చూస్తూ చూస్తూ నవ్వుతూ ఉంటాడంట అమ్మవారు చేసేది. అంటే మన ఇంట్లో మన అమ్మ మీరు మనం పుట్టినప్పుడు ఏడ్చారు. ఏడంగా నేను స్థాయి మీరు చీమ పుట్టింది ఏదో తీసుకొచ్చమ్మా వాడికి ఒళ్ళంతా చెక్ చేసి చీమలు ఎవరు పుట్టినాయా లేదా ఎందుకు ఏడుస్తున్నా ఆకలిస్తున్నా పాలు పట్టి ఎండొచ్చులో స్నానం చేయించి పౌడర్ పూసి ముగ్గు చుక్క పెట్టి దిష్టి తగిన కాలికి నల్ల పూసలు వేసి డ్రెస్ తయారేసి మురిసిపోతుంది సార్. అప్పుడు పక్కన నాన్న ప్లేస్లో ఈశ్వరుడు ఉంటాడు, పురుషుడు ఉంటాడు. అమ్మనే ఈ అమ్మవారు ఎలా అయితే మనం తయారు చేసి బొమ్మల్లాగా తయారు చేసి కూర్చోబెట్టింది అలా సృష్టి అంతా అమ్మవారు చేస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ స్వామి నవ్వుతూ ఉంటాడంట. అంటే అతడు ఒక్కడు కాక నీకు పరుడెవ్వడు లేడని భావము. ఎవరున్నారు ప్రపంచం మొత్తం అంటే ఇద్దరే ఉన్నారు. ప్రకృతి అంటే అమ్మవారు, పురుషుడు అంటే తండ్రి. ఆ పురుషుడికి పేరు లేదు, పురుషుడే. ఆ పురుషుడు ఆయనే ఆది పురుషుడు. అదే రాములు వారికి పెట్టారు ఆది పురుషుడు. అర్థమైందా? ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ పురుషుడు వచ్చాడు. శివుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ పురుషుడు నుంచి వచ్చాడు. ఎలా వచ్చాడు? అమ్మవారు ఆయన ఇద్దరు కలిసినందుకు పిల్లలు వచ్చారు. అయితే ఏకమేవా ద్వితీయం బ్రహ్మ సర్వం ఖండితం బ్రహ్మ అనే వేద సూక్తుల అర్థం ఏమిటి? వాటిని విద్యాత్వాన్ని అంటుకట్టకూడదు కదా. కనుక ఈ పరస్పర విరోధాన్ని పరిహరించి వేదోక్తమైన బ్రహ్మపదానికి వాచ్యం నీవో లేక పురుషుడో విస్పష్టంగా చెప్పి అల్పమతినైనా సంశయాన్ని తీర్చు. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఒక డౌట్ వేసేశాడు. అంతా ఒకటే ఉందంటున్నారు కదా, మరి ప్రకృతి పురుషుడు ఇద్దరు ఎందుకు అయ్యారు మరి?
అంతా ఒకటే అన్నారు కదా, అంతా ఒకటి ఉంది అన్నారు, దాని నుంచి ఇన్ని వచ్చినాయి అన్నారు. మరి అంతా ఒకటేనప్పుడు మళ్ళీ ప్రకృతి ఏంటి, పురుషుడు ఏంటి? ఈ రెండు రెండుగా ఉన్నప్పుడు ఈ రెండు ఒకటని ఎలా అన్నారు? దాని గురించి డీటెయిల్ ఇవ్వాలి. ఇవ్వనంత వరకు నా మైండ్లో డౌట్ నడుస్తూనే ఉంటుంది. బ్రహ్మదేవుడు అడుగుతున్నాడు, ఎవరు అమ్మవారు అడుగుతున్నాడు, ప్రకృతి పురుషుడు వేరు వేరా, ఇద్దరు కలిసి ఒకటే అని అడుగుతున్నాడు. నీవు స్త్రీవో పురుషుడో కూడా ఎవరికి ఎరుక పరిస్తే నేను పరాశక్తి స్వరూపాన్ని తెలుసుకొని భవసాగర్ నుండి పుట్టుతాడు. అమ్మ నువ్వు పురుష రూపమా స్త్రీ రూపమా అని అడుగుతున్నాడు బ్రహ్మదేవుడు. శక్తి అంటున్నా కరెక్టే, దానికి ఏంటి? బ్యాటరీ టర్మినల్ ఉంది, బ్యాటరీలో కరెంట్ ఉంది, అది ప్లస్సా మైనసా? సరే ఈ కరెంట్ అంటే మీరు ప్లస్ మైనస్ అని చెప్తారు. ఒక ఎనర్జీ ఉంది, అది మేలా ఫీమేలా అని ఎలా చెప్తారు? చెప్పలేము. వాటర్ మేలా ఫీమేలా? ఉన్న దేవుడు అంటే మేల్ అని చెప్తారు, బట్ వాటర్కి ఏమైనా జెండర్ ఉందా? మన పురాణాలు వెతికితే పురుషుడు అంటారు. నదులన్నీ స్త్రీ రూపాలు అంటారు, అందుకే వాటి పేర్లని ఆడవాళ్ళ పేర్లు ఉంటాయి. ఈ నదులన్నింటి భర్త ఎవరు? సగరుడు, సముద్రుడు. ఒకడే భర్త నదులన్నీ, అదే సముద్రం. అందుకే నదులన్నీ సముద్రంలో పోతాయి, భర్తను చేరుతున్నాయి భార్యలన్నీ. అర్థమైందా? అలా పూర్వకంగా నువ్వు స్త్రీ రూపమా తెలియదు నాకు, అది కూడా చెప్పమ్మా అన్న చోట ఇక్కడ ఆపితే అమ్మవారు దాని గురించి నెక్స్ట్ వచ్చే మన పురాణ దీనిలో చెప్తాను. సర్వం శ్రీ మహామేశ్వర ఆధారంగా అర్పిస్తూ లోకాన్ సంస్థ చుకున్న శాంతి శాంతి